ఓర్చుకోలేరు. కానీ దేవాది దేవుడు ఏం చేస్తాడో తెలుసా? దీవిస్తూ ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గొర్రెల దొడ్డులో నుంచి దావీదుని తీసుకొచ్చి ఉన్నతమైన శిఖరంలో కూర్చోబెట్టాడు. పాలేరుగా వచ్చిన యేషోబును పాలించే నాయకుడిగా కూర్చోబెట్టాడు. విధవరాలుగా బ్రతుకుతున్న రూతు కుటుంబాన్ని యజమానురాలుగా మార్చాడు. దిక్కు ముక్కు లేని పరిస్థితుల్లో బ్రతుకుతూ ఆ ఆర్ఫన్ గాల్ గా బతుకుతున్న ఎస్తేర్ని రాణిగా కూర్చోబెట్టాడు. దేవుడు ఉన్నతమైన శిఖరాల వైపు మనలో ఉంచుతాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మనం ఆత్మీయంగా ఎదగాలి, ఆత్మీయంగా బలపరచబడాలి, ఆత్మీయంగా స్థిరపరచబడాలి. దేవుని వాక్యమందు, ప్రార్థనయందు, దేవుని సన్నిధిలో మన జీవితాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఎప్పుడైతే మనం ఆత్మీయంగా ఎదుగుతామో దేవుడు మనల్ని బలపరుస్తూ 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 ఆత్మీయ స్థితిలో ముందుకు తీసుకెళ్తా ఉంటాడు. దేవుని